నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దూకుడు పెంచారా? ఈ నేపథ్యంలోనే వరుస మీటింగ్లతో హీట్ పుట్టిస్తున్నారా? ఢిల్లీ వేదికగా పవన్ కళ్యాణ్ గారు సరికొత్త రాజకీయాన్ని ఏమైనా చేస్తున్నారా? ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీనివాస్ గారు నమస్తే. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కొంత దూకుడుగా కనిపిస్తున్నారు. ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఆ మధ్య తెలంగాణలో ఏ రేంజ్లో మంట పుట్టించాయో మనం చూసాము. ఢిల్లీలో మొత్తం మీటింగ్స్ అన్ని కండక్ట్ చేయడము, ఎక్కడెక్కడ జనాల్లో ఉండే ప్రయత్నాలు చేయడం మనం చూస్తున్నాం. ఏం జరుగుతుంది? కేంద్రంలో ఉత్తర భారత జనతా పార్టీ, అద్దానీ అండ్ కంపెనీ చాలా యాక్టివ్గా ఉందని మనకు అర్థమవుతుంది. దీంట్లో ఓకే, దే ఆర్ హ్యావింగ్ చాలా గ్రేట్ ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నట్టు అనిపిస్తుంది. దాంట్లో భాగమే కళ్యాణ్ బాబు గారు. ఆయన సొంతంగా ఢిల్లీలో కూర్చొని చేస్తారని అనుకోను. ఈజ్ వెరీ బిజీ, ఈజ్ డూయింగ్ వండర్ఫుల్ వర్క్ యాజ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఈజ్ కన్సర్న్. అందువల్ల అది వేరండి. ఢిల్లీలో ఆయనకు చక్రం తిప్పే సామర్థ్యం ఉందని అనుకుంటాం అంత కూడా సరికాదు. ఓకే, వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం 2-3 రాష్ట్రాలు ఏం చేయాలో చేస్తూ ఉన్నారు. కానీ ఆయన అక్కడ ఢిల్లీకి చేసిన కామెంట్లు చాలా అవాంఛనీయమే. అక్కడ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఏఎన్ఐ ప్రత్యేక హోదా అనేది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ అసెంబ్లీ థ్యాంక్స్ చెప్పి తీర్మానం చేసిందని డైవర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల యువతరం నోట్లో మట్టి కొట్టడానికి ప్రయత్నించారు ఆయన. ఓకే, తనకున్న ఫ్యాన్స్ సామాన్యమైన ఫ్యాన్స్ కాదండి. ఆయన ఈ స్టేజ్ తీసుకొచ్చారంటే, ఆయన కూడు పెట్టినా లేకపోతే ఈ స్టేజ్ తీసుకొచ్చి ఎంత అద్భుతంగా నిలబెట్టారంటే ప్రాణాలు పండంగా పెట్టుకుని వాళ్ళ ఫ్యాన్స్ యువతరం అండి. వాళ్ళకి నేను చేయాల్సిన బాధ్యతని తప్పించుకోవడం కాకుండా వాళ్ళ నోట్లో మట్టి కొట్టడానికి చుట్టమే ఈ విధమైన స్టేట్మెంట్ అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే అవాస్తవాలు మాట్లాడకూడదు. ది డూ రెస్పెక్ట్స్ హిమ్. ఎందుకంటే ఆనాడు అభ్యుదయవాదికి ఎంతో గౌరవం ఉండేది. ఇవాళ ఉత్తరాది సనాతనవాదిగా మారిపోయారు, లేదా ఇంకోటి మారిపోయారు, ఇవేదో డిఫరెంట్ ఇష్యూ, నాకు అనవసరం. కానీ ఇవాళ ఇలాంటి కామెంట్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మీద దెబ్బ కొడుతుంది. ఏం చేయమంటారు? ఆంధ్రప్రదేశ్ యువత ఇవాళ ఈయనే కదా మాట్లాడి నామధ్యక్ష చేయాలి, వాళ్ళ కోసం ఏం చేస్తానన్నారు కదా. పాచిపోయిన లడ్డూలు అన్నారు కదా. ఏది ఆ ప్యాకేజీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకుంటే పాచిపోయిన లడ్డూలు అని చెప్పి మాట పేకన్నా కోసుకుంటా అసలు మాట తప్పను. నేను పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు కదా. నేను కదా ఆయన చెప్పి ఉత్తరాది అహంకారం నశించాలన్నారు కదా. ఢిల్లీ వెళ్ళి మళ్ళీ ఉత్తరాది దక్షిణాది అంటారంటే ఈయనే మాట్లాడతారేంటండి? మతిమరుపు ఏంటి సార్? అది పక్కన పెట్టిన ఆయన నిమిషాలకో మాట పొట్టుకో పాట రోజుకో నాట్యం చేసి దాన్ని పక్కన పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు మీద మట్టి కొట్టాక ఈయనకి ఎవరు ఇచ్చారు? నాలెడ్జ్ లేకపోతే నేర్చుకోమన్నాను, చదువుకోపోతే. నేను మాట్లాడేది ప్రతి పాయింట్ కరెక్ట్ అమ్మా. ఆయన మాట్లాడిందే మాట్లాడుతున్నా. ఏంటండి ఇవాళ రాష్ట్ర అసెంబ్లీలో ఆ రోజు దిక్కుమాల ప్యాకేజ్ వచ్చిన తర్వాత ఆయన 2.5-3 సంవత్సరాల తర్వాత వచ్చి 4 డైలాగులు వేసి 2 చోట్ల మీటింగ్ పెట్టి బద్దలు కొట్టి వెళ్ళిపోయారు. ఒంటికి కారం రాసుకోమన్నది మీరే కదా ఎంపీలని. మరి మీకు 3 ఎంపీలు తీసుకుని పెట్టుకున్నారు. ఏం కారణం రాసుకున్నారు వాళ్ళు? ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి ఆడుకుంటా. ఇవాళ యువతకు కనుక రావాల్సిన హామీలు ఇది కనుక వచ్చుంటే 15 లక్షల మంది మీ ఫ్యాన్స్ కానీ మిగతా వాళ్ళకి యువతరం ఆత్మగౌరవంతో నిలబడి ఒక పారిశ్రామిక దమ్ముగా తన ఊరికి, తన పేరుకి, తన కుటుంబానికి పేరు తీసుకొచ్చేవాడు, దేశాన్ని సంపద పెంచేవాడు. చాలాసార్లు చెప్తున్నాను ఇది నేను. అది మానేసి వాళ్ళని సినిమాలోకి వెళ్ళి చొక్కాలు చింపుకోమని పిలిపించింది ఎవరండి? ఆ సినిమాలకి వెళ్ళి చొక్కాలు చింపుకోవడం నాకు అర్థం కాదండి. చక్కగా సినిమా చూడండి. నాకు అర్థం అవ్వట్లేదు అసలు. చొక్కాలు చింపుకోవడం ఏంటి? యాక్సిలేటర్ బైక్లు అదే పిల్లలకు మనం చెప్పేది. నీ శక్తిని ఉపయోగించి పారిశ్రామికంగా సక్సెస్ఫుల్ 50-100 మంది గుజరాతీ మారాడులకు నువ్వు ఉద్యోగాలు ఎవరా? ఆ కెపాసిటీకి వెళ్ళాలని మనం మాట్లాడాలి తప్ప కదా. ఈయన 10 లక్షలు ఇస్తున్నారు కాన్స్టిట్యున్సీకి 500 వీడియో వేయండి. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. 1000 మంది ప్రతి కాన్స్టిట్యున్సీ ఇచ్చారా? ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఏది విభజన హామీలు ప్రత్యేక రాయితీలు వస్తే ఈయన 10 లక్షలు ఇస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. గర్వంగా ప్రతి ఒక్కడు ఒక హీరోగా మారుతాడు. వాళ్ళని చూడాలి హీరోలుగా. మనం హీరోలుగా ఉండి వాళ్ళు ఆత్మ చేయడం కాదండి. వాళ్ళని హీరోలుగా చేయాలి. దమ్మున్న కసుని అవుతున్నా. నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. కుల గజ్జి, మత పిచ్చి, ఉపప్రాంతి పిచ్చి ఈ పిచ్చిలో పెడతానికి కొంతమంది ప్రయత్నిస్తారు రాజకీయ స్వార్థం కోసం. పదవులు తుచ్చం అంటారు, పదవులు చుట్టూ పాకుతారు. కులం దరిద్రం అంటారు, కులం ద్వారా గెలిపించమంటారు కొంతమంది. సరే వాళ్ళ సంగతి వదిలిపెట్టండి. వీరి సంగతి గురించి వస్తే మీరు మాట్లాడింది చాలా తప్పండి. ఎందుకంటే రాష్ట్ర అసెంబ్లీ 2018 మార్చిలో మాకు ప్యాకేజీ వస్తుంది అనుకున్నాం, అది రాలేదు. చాలా దుర్మార్గాన్ని ఒకటి ఆ రోజులో అసెంబ్లీలో క్యాబినెట్ మాట్లాడడం జరిగింది. అది కాకుండా సెప్టెంబర్లో ఒక తీర్మానం చేశారు. మీకు తెలియదేమో, చదువుకోండి. అసెంబ్లీలో మేము సభ్యులు కదా ఎందుకు ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు? లేటెస్ట్ వ్యాలిడ్ అవుతుంది. ఆ రోజు అసెంబ్లీ తీర్మానంలో నేను ఆ సభలో బయట ఉన్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత
ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడితే ఆ విష్ణు కుమార్ రాజు గారు ఆయన చూసి నేర్చుకోండి కొంచెం. ఆయన వాచ్యాలు గొప్పకొని మాట్లాడవచ్చు, నోటు గొప్పగా మాట్లాడచ్చు. కానీ ఏంటండి అంటే, ఏమండి మీరున్నారా, నేను అనుకున్నాను వస్తుందని, మీరు కూడా మద్దతు పలికారని. అది మోడీ గారు వ్యతిరేకం అయినా నేను తెలుగు పెట్టే కథనాడు. మిగతా విషయం నాకు ఆ విషయంలో ఆయనకి మనం నమస్కారం చెప్పాలండి విష్ణు కుమార్ రాజు గారికి. విష్ణు కుమార్ రాజు గారు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. అది తెలియదా కళ్యాణ్ బాబు గారికి? అయిపోనండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు 2019. మళ్ళీ ఇంకో తీర్మానం చేసింది అసెంబ్లీ. ఒప్పుకుంది అంటారు ఏంటంటే, ఎందుకని ప్రజల్ని అవాస్తవాలతో తప్పుదో పట్టిస్తున్నారు? మీకు ఇష్టం లేకపోతే వెళ్ళి ఉత్తర భారతీయ జనతా పార్టీతో చేరి ఆంధ్రప్రదేశ్కి హోదా వద్దు, గుజరాత్కి ఇవ్వండి అని మాట్లాడుకోండి. గుజరాతీ మానవుడు వ్యాపారులకు ఇచ్చేద్దాం అన్ని రైతులు, దాంట్లో గాడ్ల కింద పెట్టుకోండి అని మీ అభిప్రాయం మీరు ఉంచుకోండి. నేను గుండె బాధ నుంచి మాట్లాడతాను. నేను మాటలు మార్చలా, మడాలు తిప్పలా, రోజుకోటి. రాష్ట్రం కోసం నిజాయితీగా నిలబడ్డా నేను. ఎవరైనా తిట్టుకోండి, 50 పార్టీలు ముద్దలు వేసుకోమనండి. అలాంటిది నేను ప్రజల గురించి తప్పు మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చారు? ఇంకి ప్రజల హక్కులు కాలదాన్ని హక్కు ఎవరు ఇచ్చారు? అబ్సల్యూట్లీ రాంగ్ అండి. రెండో విషయం, ఇక రాజకీయాన్ని ఏం చేసుకుంటారు, 6 రాష్ట్రాలు విస్తరిస్తారు లేదా 15 రాష్ట్రాలు విస్తరిస్తారు, మిగతా చోట్ల పార్టీలు పెట్టుకుంటారు అనేది ఆయన ఇష్టం. ఐ థింక్ రాంగ్ ఇన్ దట్. ఎందుకంటే ఆయన ఫేమ్ని వాడుకుందామని ఇంకా పెంచుదామని ఉత్తర భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉంటుంది. వాళ్ళకి అవసరం, వాళ్ళ రాజకీయాల ప్రకారం ఎలా చేస్తారో ట్యూన్ చేస్తారో వాళ్ళు చేసుకుంటారు. కానీ అది ఇష్టం. కానీ ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయంలో మాత్రం పోరాడకుండా ఏదో ఆయనకు ఒక చర్య చేస్తే ఆయనకి బ్రాహ్మణం. ఆంధ్ర తెలంగాణ మధ్య విభేదాలు కూడా కల్పించొద్దని చెప్తున్నాను నేను. ఎవరండి ఆ రోజుల్లో ఎవరు అన్నాలు మానేసింది? ఎవరికి అన్నాలు మానేసి తిరిగారు? ఎవరు వచ్చారు ఆంధ్రప్రదేశ్లో? ఆ రోజు బూతులు తిడతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు ఒక్కళ్ళు వచ్చి ఖండించారా? ఆ రోజు వేధింపులు మీ మీద వేధింపులు జరిగినాయి, మా ఆంధ్ర మీద వేధింపులు జరిగినాయి. అంత దారుణంగా మాట్లాడారు, దాడులు చేశారు. అడగండి టీ వెంకటేష్ గారు, మేము అందరం ఉండగా సమావేశాలు దాడులు చేసి ఏమైపోయారు మీరు అందరూ? ఎందుకు ఖండించలేదు? తెలంగాణ ఆంధ్ర నేను మాట్లాడట్లా, దాడులను ఖండించాలి కదా, ఎందుకు ఖండించలేదు? తెలంగాణ అమరవీరుల కంటారా? అసలు ఎవరు వద్దన్నారు? కళ్యాణ్ బాబు గారి దగ్గర నుంచి అనేక మంది నెలకు 360 రోజులు 12 సంవత్సరాల్లో 300 రోజులు హైదరాబాద్లో ఉంటారేమో, 1000 సార్లు వచ్చి ఉంటారు. తెలంగాణ అమరవీరులకు ఏ రోజు తెలిపారా? నాకు తెలియదండి, మీరు చెప్పండి. నన్ను ఎవరు అడ్డుకున్నారు అసలు? ఆ రోజు జూన్ 2వ తారీఖున సపరేట్తో అడ్డుకోవడం తప్పు, అడ్డుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడం తప్పు, ఇవ్వాలని కోరుకుంటున్నాను, అది వేరే సంగతి. కానీ ఎవరే వద్దన్నారు? ఇప్పుడు అక్కడే ఉంటారు కదండి, ఇబ్బంది ఉంది. అదే సమయంలో ఒకటి అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్లో కూడా అమరవీరులు ఉన్నారు తెలుసా? తెలియదు పాపం, తెలియదండి. ఆంధ్రప్రదేశ్లో కూడా 1952 డిసెంబర్ 15వ తారీఖున పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన పోలీస్ కాల్పుల్లో చనిపోయారు. ఒక రాష్ట్రం కోసం ఒక కన్నీటి పొట్టు రాచారా? పొట్టి శ్రీరాములు గారిని గొప్ప దామసింది గుండె లోతుల్లోంచి రావాలా, నటన నుంచి రాకూడదు. రెండో పాయింట్, జియాంధ్ర మూమెంట్లో 400 మంది చనిపోయారు. ఆ స్తూపం ఎక్కడో తెలిసి ఎవరికన్నా? ఆ స్తూపం 2 చోట్ల ఉంటే నేను నా శక్తితో ఒక చోట దాన్ని కొంచెం శుభ్రంపరిచి, ఇంకో చోట అక్కడ మేయర్ గారి దగ్గరికి వెళ్ళి నేను రవికిరణ్ అనే యువకుడు మేమందరం వెళ్ళి ఆయన్ని కన్విన్స్ చేసి అక్కడ చేసి ఒక కార్యక్రమం చేసి దాన్ని ఎప్పుడు నేను వెళ్ళినప్పుడల్లా దాన్ని అక్కడ దానికి శాల్యూట్ చేసి వస్తాను. అది ఎక్కడో తెలియదు. సమైక్యాంధ్రంలో చనిపోయిన ఒక్కళ్ళ విగ్రహం దగ్గరికి వెళ్ళి మీ ఎక్కడో తెలిసే విగ్రహం అసలు తెలియదు. అమ్మకి అన్నం పెట్టలేని ఆయన ఎక్కడో దూర చుట్టాలకి బంగారు గాజులు చేయిస్తారంట. ఆయన తప్పు లేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అమరవీరులు అందరూ కూడా తోటిపెట్టులుగా భావిస్తున్నాం. ఆయన దృష్టిలో అది, నా దృష్టిలో అందరినీ ఒకేలాగా, అందరూ తమ ప్రాంతం కోసం ఏదైనా కానీ ప్రాణం అర్పించారు. ఇద్దరు గ్రేటెస్ట్, ఇది ఒక గొప్పగా భావిస్తాను. ప్రత్యేక హోదాలో చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడారా? మీరు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ఉంటా కనీసం వాళ్ళకి న్యాయం, మీ చేతిలో ఉన్న న్యాయం చేయకుండా నేను తెలంగాణ అమరవీరులకు న్యాయం వాళ్ళకి చేయాల్సిందే, అబ్సల్యూట్గా వాళ్ళకి మీరు వెళ్ళి సెల్యూట్ చేయాల్సింది. ఎందుకంటే మీరు ఆ తెలంగాణలో ఉంటే ఆంధ్ర నాయకులకి చుక్కలు చూపిస్తే, తెలంగాణ ఉద్యమం ఉంటే ఎవరు చుక్కలు చూపిస్తారు? చిరంజీవి గారు అప్పుడు నాయకులు, ఆయన చుక్కలు చూపిస్తారా? లేదా చంద్రబాబు నాయుడు గారు చుక్కలు చూపిస్తారా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు చుక్కలు చూపిస్తారా? ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఆ తెలంగాణ వాళ్ళు తన్ని తెరమేశారు. ఎవరండి తెలంగాణ వాళ్ళు? ఎక్సెప్ట్ 0.1% రాజకీయ నాయకులు ఎవరు తప్ప గుండెలో పెట్టి చూసుకుంటారండి ఎవరన్నా. ఈయన చెప్పేదండి, ఎందుకంటే తెలంగాణ వాళ్ళ మీద మాట్లాడుతూ ఏంటండి, ఎవరు తని తెరమేశారు? వీడియో వేయండి, ఆంధ్ర వాళ్ళని తనితో ఎవరు తెరమేశారు? అప్పుడు గొడవ జరిగినప్పుడు ఏమన్నా అడ్డుకున్నారా? అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మొదటి తెలంగాణ వాళ్ళు కన్నుపడి పచ్చటి కోనసీమ చెట్లను వాళ్ళు చల్లని చూపు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కోస్తా, రాయలసీమ అందరూ కూడా
ఒకళ్ళు ఒక అన్నములుగా బతుకుతున్నప్పుడు ఈ గొడవలు ఏంటండి నాకు అర్థం కాదు. ఎందుకు మీ రాజకీయ స్వార్థం కోసమా? ఎందుకు ఇప్పుడు అవసరం ఉంది? ఇప్పుడు ఆయన మీద మిగతా ఆయన మాట్లాడేది తప్పుగా మాట్లాడిన దాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. ఆయన ఎక్కడికైనా సప్పెట్టుకునే హక్కు ఉంది. ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి అంటార్కిటెక్ కూడా వెళ్ళి సప్పెట్టుకునే హక్కు ఉంది. నోబడీ కెన్ క్వశ్చన్ దట్. అది ఇవ్వటానికి అది వేరు. నేను ఆ విశ్రాంత ఆచార్యులు ఒక ఆయన మాట్లాడిన దాన్ని కూడా పూర్తిగా సమర్థించట్లేదు. నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్. ఎవరైనా భావ ప్రకటన చేసి ఆయనకు ఉంటుంది, కానీ ఆయన పక్కన కూర్చున్న మనుషులు ఆందోళన తిట్టకూడదు. అది కూడా నేను ఖచ్చితంగా ఖండించాను. అంతే కదండి. అలా అని చెప్పి ఆయన మీద దుర్మార్గంగా ట్రోలింగ్ చేయడం కూడా తప్పు. రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడండి, గుజరాత్కు దొబ్బుకుపోయిన మన హక్కుల గురించి మాట్లాడండి, అక్కడ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతను ఎలా బాగుపరచాలో మాట్లాడండి. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, రైల్వే బడ్జెట్లో ₹1 ఢిల్లీలో కూర్చున్నారు. రైల్వే మంత్రిని తెలంగాణలో ఆఫీస్ ప్రారంభోత్సవం చేస్తానని సంతోషం, తప్పులేదు కదండి. ఎప్పుడో ఉంది. ఇప్పుడేంటి ఆఫీస్, జనసేన ఆఫీస్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ పెట్టారు. 2014 నుంచి తెలంగాణలో ఉంది ఆఫీస్, జనసేన ముఖ్య కార్యాలయం. కావాలి చూసుకోండి. వాళ్ళు కొత్తగా పెట్టేది ఏంటి కానీ కొత్త కార్యాలయం అనుకుంటా. నేను అడుగుతున్నా, తెలంగాణ ₹1 రైల్వే బడ్జెట్లో అన్యాయం జరిగితే మేము గొంతెత్తి మాట్లాడామే తెలంగాణ అంతా. ఇప్పుడు ఇంకా దుర్మార్గం జరుగుతుంటే దాని గురించి మాట్లాడలేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్కేల్ డౌన్ చేసి మాట్లాడదు, బయ్యారు ఉప్ ఫ్యాక్టరీ మాట్లాడదు, ఒక నేషనల్ ప్రాజెక్ట్ మీద మాట్లాడలేదు. తెలంగాణ జరుగుతున్న 12 సంవత్సరాల బడ్జెట్లో అన్యాయం మీద మాట్లాడలేదు. మేము మాట్లాడాం. ఏంటండి ఇది అన్యాయం? విత్ డ్యూ రెస్పెక్ట్, డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్, ఆ రోజున అభ్యుదయవాది ఉన్నారు. నేను చూసిన కళ్యాణ్ బాబు గారు అభ్యుదయవాది. ఎవరు ఆయన మైండ్ పాడు చేశారని నా అభిప్రాయం. ఆయన తిరిగి అభ్యుదయవాది గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, తెలంగాణ యొక్క ప్రజల మొత్తం తెలుగు జాతి హక్కులు, ఆత్మగౌరవం కోసం తిరిగి పాజిటివ్గా కోరుకుంటున్నా. ఒకసారి అలా మాట్లాడదు, కానీ ఆయన తిరిగి సచ్చే అంతమంది ఫ్యాన్స్ అంత ఉన్నప్పుడు ఆయన నాతో ఏం మాట్లాడారు తర్వాత నేను చెప్పాల్సిన అవసరం లేదనుకోండి ఎందుకంటే, కానీ సచ్ ఎ వండర్ఫుల్ పర్సనాలిటీ వాజ్ దెన్. కానీ ఇప్పుడు ఇలా మాట్లాడటం మంచిది కాదు. మంచి విశ్లేషణ ఇచ్చారు సార్. మీరు చెప్పిన దాని ప్రకారం ఆయనకి ఏమీ తెలిసిన మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకొని జాగ్రత్తగా మాట్లాడితే రాబోయే తరానికి ఆయన ఏం చేస్తారన్న దాని గురించి ఆలోచిస్తే బాగుంటుందన్న మీ విశ్లేషణ అయితే చాలా అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.